ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము ఆదిపర్వము. బకాసురుని వధ తర్వాత పాండవులు కొంతకాలము ఏకచక్రపురంలో ఉన్నారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వారింటికి వచ్చాడు. ధర్మరాజు బ్రాహ్మణుడికి అతి సత్కారాలు కావించి అతనితో, బ్రాహ్మణోత్తమ, మీరు ఏ ఏ దేశాలు తిరిగారు, ఎక్కడ విశేషాలు ఏంటి అని అడిగాడు. అందుకు బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు. నేను ఎన్నో దేశాలు చూశాను, కానీ ద్రుపద దేశాన్ని మించినది లేదు. ద్రుపద మహారాజుకు యజ్ఞగండము నుండి పుట్టిన కుమార్తె ఉన్నది. ఆమె పేరు ద్రౌపది. ద్రుపదుడు ఆమెకు వివాహం చేయటానికి నిశ్చయించాడు అని చెప్పాడు. అది విన్న ధర్మరాజు ఆశ్చర్యపడి, ఆమె ఎందుకు మానవులకు జన్మించలేదు, ఆమెను ద్రుపదుడు ఎలా పొందాడు, సవిస్తరంగా మాకు చెప్పండి అని అడిగాడు. అందుకు బ్రాహ్మణుడు, ద్రుపదుడు ద్రోణుడు చిన్ననాటి మిత్రులు. ద్రోణుడు ద్రుపదునిచే అవమానింపబడ్డాడు. ద్రోణుడు తన శిష్యులతో ద్రుపదుని తెప్పించి ప్రతీకారం తీర్చుకున్నాడు. అప్పుడు అవమానాన్ని భరించలేక ద్రోణుని చంపే కుమారుని, అర్జునుని వివాహమాడే కుమార్తెను పొందాలని యజ్ఞం చేశాడు. యజ్ఞం నుంచి భయంకరమైన శరీరంతో ధనుర్బాణాలతో ఒక పురుషుడు ఉద్భవించాడు. తరువాత అద్భుత సౌందర్య రాశి అయిన ఒక స్త్రీ వచ్చింది. ఆకాశవాణి ఆ పురుషునకు దృష్టజ్యుముడు అని, స్త్రీకి ద్రౌపది అని పేరు నామకరణం చేశారు. ద్రుపద మహారాజు అర్జునుని మరణ వార్త బాధ పెట్టింది. కానీ ఆయన పురోహితుడు పాండవులకు అన్ని శుభశకునాలు గోచరిస్తున్నాయి, వారు జీవించే ఉన్నారు అని చెప్పాడు. అందుకు ఒక ఉపాయం ఆలోచించిన ద్రుపదుడు మత్స్యయంత్రాన్ని చేయించాడు. దానిని భేదించిన వాడికి ద్రౌపదిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ద్రౌపది స్వయంవరానికి రాజులంతా తరలి వెళ్తున్నారు అని చెప్పాడు. కుంతీదేవి ఇదంతా విని, ధర్మరాజా, మనం ఈ బ్రాహ్మణుని ఎంట ఎక్కువ రోజులు ఉన్నాము. ఎక్కువ రోజులు ఒకరి ఎంట ఉండటం ఉచితం కాదు, కనుక మనం పాంచాల దేశం వెళదాము అని చెప్పింది. అందుకు ధర్మరాజు అంగీకరించాడు. అందరూ పాంచాల దేశం వెళుతూ మార్గమధ్యంలో వ్యాసమహాముని ఆశ్రమాన్ని దర్శించారు. వ్యాసుడు వారిని దీవించి, మీరు పాంచాల దేశం వెళ్ళినట్లయితే మీకు మేలు జరుగుతుంది అన్నాడు. ఆ తరువాత వారు గంగాతీరంలో ప్రయాణిస్తూ సోమాశ్రవ తీర్థం చేరుకున్నారు. వారు అక్కడ స్నానం చెయ్యాలి అనుకున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అంగారవర్ణుడు అనే గంధర్వుడు, మానవులారా, ఇది రాక్షసులు, యక్షులు, గంధర్వులు తిరిగే సమయము. ఈ వేళలో మానవులు తిరగటం ఉచితం కాదు. ఇది నా ఆధీనంలో ఉన్న భూమి. ఇక్కడ మీరు స్నానం చేస్తే ఆపదల పాలవుతారు, వెళ్ళకపోతే నా బాణాగ్నికి దగ్ధమవుతారు అన్నాడు. అప్పుడు అర్జునుడు, నువ్వు చెప్పింది సామాన్య మానవులకు సరిపోతుంది, మా వంటి వీరులకు కాదు. పవిత్రమైన గంగానది ఏ ఒక్కరి సొంతం కాదు, భూమి మీది జలవనరులు అందరి సొంతం అని అంగారవర్ణునితో అన్నాడు. తనకు ఒక మానవుడు ఎదురు చెప్పటమేమిటని అంగారపర్ణుడు కోపించి అర్జునునిపై పదునైన బాణాలు వేశాడు. అర్జునుడు ఆ బాణాలను చేతిలోని కొరివితో అడ్డుకొని అంగారపర్ణునిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించి అతని రథాన్ని బుగ్గి చేశాడు. నిస్సహాయంగా చూస్తున్న అంగారపర్ణుని ధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్ళాడు. ధర్మరాజు, అర్జున, ఓడిపోయిన వారిని, శౌర్యం కోల్పోయిన వారిని శిక్షించరాదు కాబట్టి అతనిని విడిచిపెట్టు అన్నాడు. అంగారపర్ణుడు, అర్జున, నీ పరాక్రమానికి మెచ్చాను, నీతో స్నేహం చెయ్యాలని ఉంది. నీకు చాక్షుణీ విద్యను, మహావేగం కలిగిన గుర్రాలను ఇస్తాను, నువ్వు నాకు ఆగ్నేయాస్త్రం ఇవ్వు అన్నాడు. అర్జునుడు, గంధర్వ, మనం ఎంత స్నేహితులమైనా నీ వద్ద నేను విద్యను, ధనాన్ని స్వీకరించకూడదు. నేను నీకు ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాను, నీ వద్ద గుర్రాలను స్వీకరిస్తాను అన్నాడు. అర్జునుడు గంధర్వునితో, ధర్మపరులమైన మమ్మల్ని చూసి ఎందుకు గర్వంగా మాట్లాడావు అని అడిగాడు. అప్పుడు అంగారపర్ణుడు, అర్జున, ఆడవారితో ఉన్నవాడు వివేకం కోల్పోవటం సహజము, కానీ ఆ సమయంలో మనకు పురోహితుడుంటే ధర్మాధర్మ విచక్షణ చేస్తాడు. మీరు పురోహితుడు లేకుండా తిరగటం మంచిది కాదు, అందువలన ఒక ఉత్తమ బ్రాహ్మణుని పురోహితునిగా చేసుకోండి అని చెప్పాడు. అప్పుడు, మిత్రమా, మేము కుంతీపుత్రులమైన తాపస్సులము ఎలా అయ్యాము అని అంగారపర్ణుని అడిగాడు. అప్పుడు అంగారపర్ణుడు ఇలా చెప్పాడు. సూర్యుని కూతురికి సావిత్రి చెల్లెలు, తపతి అనే కన్య మహా సౌందర్యవతి. అజగీయుడిని కొడుకు సంపన్నుడు, అతడు సూర్యుని గురించి తపస్సు చేశాడు. తన కూతురు తపతికి సంపన్నుడు తగిన భర్త అని అనుకున్నాడు. ఒకరోజు సంపన్నుడు తపతిని చూసి మోహించి ఆమె సమీపానికి వెళ్ళి ఆమెను ప్రశ్నించాడు. ఆమె మౌనంగా అక్కడ నుంచి వెళ్ళినా ఆమెకు కూడా అతనిపై మోహం కలిగింది. పిచ్చివాడిలా తిరుగుతున్న సంపన్నుని చూసి అతని బాధను అర్థం చేసుకొని తాను కన్యనని, స్వతంత్రురాలని కాదని, కనుక తండ్రి అనుమతితో వివాహమాడమని చెప్పింది. ఒకరోజు వశిష్ఠుడు సంపన్నుని కలిసి అతని బాధను తెలుసుకున్నాడు. వశిష్ఠుడు సూర్యుని వద్దకు వెళ్ళి, పూర్వవంశస్థుడు, ధర్మపరుడు, సద్గుణ సంపన్నుడు అయిన సంపన్నునికి నీ కుమార్తె తపతిపై మోహం కలిగింది కనుక నువ్వు నీ కుమార్తెను అతనికిచ్చి వివాహం చెయ్యి అని చెప్పాడు. సూర్యుడు తన కోరిక తీరుతున్నందుకు సంతోషించి తపతిని వశిష్ఠునితో పంపాడు. వశిష్ఠుడు వారిద్దరికీ వివాహం చేశాడు. వారికి కురుమహారాజు జన్మించాడు. మీరు కురువంశజులు కాబట్టి తపచ్చ అని పిలిచాను అని చెప్పాడు.
అర్జునుడు అంగారపన్నుని చూసి గంధర్వ, మా పూర్వులకు గురువు పురోహితుడు అయిన వశిష్ఠుని గురించి వినాలని ఉంది అని అడిగాడు.